Esther 4th chapter 14th verse. Esther 4th chapter 14th verse. తెలుగులో ఉన్న వాళ్ళు తెలుగులో చదవండి, ఇంగ్లీష్లో ఉన్న వాళ్ళు ఇంగ్లీష్లో చదవండి. ఫస్ట్ ఇంగ్లీష్లో చదువుదాము. Esther 4:14. For if you keep silent at this time, relief and deliverance will rise for the Jews from another place, but you and your father's house will perish. And who knows whether you are not come to the kingdom for such a time as this. తెలుగులో, నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయము విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును మీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పమనెను. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను. సో such a time as this, ఇంగ్లీష్లో. లెట్స్ ప్రే. ప్రేమ నమ్మకం పల్లెకొప్ప తండ్రి, పరిశుద్ధమైన మహా గొప్ప దేవ, ఆది అంతము లేని వాడవు దేవా. ద టైమ్ అండ్ ద సీజన్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్స్. అవును ప్రభా, దినాలు దేవా, మరి గంటలు దేవ, సమస్తము సంవత్సరాలు నీ చేతిలో ఉన్నాయి, నీ వశము తండ్రి. అవును ప్రభా, అంతం లేని సంవత్సరాల్లో నీకు దేవా మరి అంతం లేని దేవుడు అయింది తండ్రి. దేవా మరి తండ్రి, ఈ సంవత్సరాల్లో మాకును దేవా ఈ భూమి మీద బ్రతకడానికి దేవా కొన్ని సంవత్సరాలు దేవా ఈ భూలోకంలో మమ్మల్ని కూడా పెట్టినందు బట్టి నేను నిన్ను స్తుతించుకుంటున్నాను. నీ యొక్క సృష్టి ప్రణాళికలో మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకున్నావు అయ్యా, నీకు ఎంతో వందనాలు అయ్యా. ఇదిగో ప్రభా, ఈ యొక్క సమయంలో తండ్రి, ఈ సమయం మీరు మాకెందుకు ఇచ్చినారో నీ పరిశుద్ధాత్మ సహాయం కొరకు దేవా వేడుకుంటున్నాము. అవును ప్రభా, ఈ సమయము మాకెందుకు ఇచ్చినారో ఆ ఉద్దేశంని నెరవేర్చుకోమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి హృదయంతో మాట్లాడండి, నాతో మాట్లాడండి తండ్రి. టేక్ ఓవర్ దిస్ టైం, రూల్ ఓవర్ దిస్ టైం. అవును ప్రభా, ఈ శ్రేష్టమైన సమయం మాకు ఇచ్చినారు. ఈ సమయం అందు నీ పాదాల చెంత నేర్చుకోవడానికి దేవా, నేర్చుకుని వారమే కాకుండా దేవా దాని ప్రకారం బ్రతకడానికి మా బ్రతుకులను మార్చమని బ్రతిమలాడుకుంటున్నాను దేవా. బలహీనమని ఒప్పుకుంటున్నాము దేవా. ఎన్నో పరిస్థితులు గుండా వెళ్తూ వస్తున్న దేవా, సమస్యలు ఉన్నవారికి దేవా మరి దేవా నీ వాక్యము సేద తీర్చేదిగా కృపను చూపించమని అడుగుతున్నాను. మాట్లాడే దేవుడవు నీవు, మౌనంగా ఉండే దేవుడవు కావు. ప్రతి హృదయంతో మాట్లాడమని బ్రతిమలాడుకుంటున్నాను దేవా. నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని దేవా జెర్మియా 1:9 జ్ఞాపకం చేసుకుంటున్నాను. బిహోల్డ్ ఐ విల్ ఫిల్ మై వర్డ్స్ ఇన్ యువర్ మౌత్ అన్నారు. అయ్యా, నీ యొక్క పరిశుద్ధమైన మాటలు నా నోటని నింపమని అడగే యోగ్యత నాకు లేదు. ఇదిగో ప్రభా దేవా, అపవిత్ర పెదవులు గలవాడనని యెషయా ప్రవక్త అయ్యండి దేవా నీ సన్నిధిలో అన్నాడు. దేవా, నేనే ఏ పాటిదాన్ని ఇదిగో ప్రభా నన్ను నీ సన్నిధిలో పడవేసుకుంటూ వస్తున్నాను దేవా. నా నోటిని దేవా మరి తెరుస్తూ వస్తున్నాను, నీవు నింపమని బ్రతిమలాడుకుంటున్నాను దేవా. నా మాటలు కాదు, నా తలంపులు కాదు, నా ఆలోచనలు కాదు ప్రభా, నీ ఆలోచనలు నెరవేర్చమని అడుగుతున్నాను. నీ మాటలను పంపించమని అడుగుతున్నాను. నీ పరిశుద్ధాత్మ సహాయంను అందించమని అడుగుతున్నాను. మాట్లాడండి. చెవులు గలవాడు వినుగాక అన్నారు. అయ్యా, వినే చెవులను దయచేయమని అడుగుతూ వస్తున్నాను ప్రభా. జ్ఞాపకం చేసుకోనండి. ఈ సమయాన్ని మీకే అప్పచెప్పుకుంటూ దేవా, నన్ను నీకు అప్పచెప్పుకుంటూ దేవా మీ మాటల చేత సేద తీర్చబడి మేము పంపబడటానికి మీ కృపను చూపించమని వేడుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సో నేను డిస్కషన్ టైంలో వింటూ ఉన్నాను అనమాట, ఎవరెవరు ఏం చెప్తున్నారని. సో ఈ పాయింట్ వచ్చిద్దేమో అని చూస్తూ వచ్చాను. సచ్ అ టైమ్ యాజ్ దిస్. సో ఇదే వర్స్ని ఒకవేళ ఇలా పెట్టుకొని చదివితే ఎలాగుంటుంది అని అనిపించింది నాకు. 4:14లో తెలుగులో, నీవు ఈ సమయమును బట్టియే ఈ భూమి మీదకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పుమనెను. అలా పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది? ఇట్ విల్ టాక్ టు అవర్ హార్ట్స్ కదా. మనకి వై వీఆర్ ఆన్ దిస్ ఎర్త్, వై దిస్ టైమ్ ఈస్ గివెన్ ఫర్ అస్, సచ్ అ టైమ్ యాజ్ దిస్. సమయం అన్నది
వెరీ ఇంపార్టెంట్. టైమింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. దాన్ని గ్రహించాలంటే కూడా మనకు అంత జ్ఞానం కూడా సరిపోదు ఈ టైంలో. ఎందుకంటే మనిషి లైఫ్ స్పాన్ ఈజ్ వెరీ షార్ట్. వి నెవర్ నో హౌ లాంగ్ విల్ లివ్. వి నెవర్ నో హౌ ఎంత హెల్దీ ఉన్నా వీఆర్ నాట్ సీయింగ్ దెమ్. మనము ఒకరోజు చూస్తున్నాము, ఒకరోజు ఏదో వింటున్నాము. నేను పాస్ట్ 2 వీక్స్లోనే 2 డెత్స్ విన్నాను నా రిలేటివ్స్లోనే. సో మన సమయం ఎంత షార్ట్ ఉందో అయినప్పటికీ దేవాది దేవుడు సమయంని పరిపాలించే ఆ దేవుడు మన బ్రతుకుల్లో ఉంటే ఒక్క దినమైనా చాలు ఈ భూమి మీద యూస్ఫుల్గా ఉంటుంది కదా. అంతే కదా. ఎక్కడో పుట్టిన ఈ ఎస్తేరు, ఎక్కడో పుట్టిన ఎస్తేర్ని తీసుకొచ్చి అన్య రాజుల కింద అన్య దేశంలో ఉంటే ఆమె పెరగడం కూడా మమ్మీ డాడీ లేని అనాథగా పెరిగిన ఈ బిడ్డ దేవుడు బ్రోకెన్ లైఫ్, ఎంత బ్రోకెన్ లైఫ్ అంటే అన్యజనుల మధ్యలో ఎట్లా ఉంటుందో తెలియదు, తన అందాన్ని ఏ విధంగా వాడుకుంటారో తెలియదు. షీ వాస్ కెప్ట్ దేర్. తన పరిస్థితి ఏంటో తెలియదు. అయినప్పటికీ దేవుడు తనని రాణిగా చేసి యూదులను విడిపించేలాగున, యూదులకి సహాయం పంపించేలాగున తన బ్రతుకుని దేవుడు దిద్దినాడు. అంటే ఈ ప్రణాళిక, ద లైఫ్ స్పాన్ ఎస్తేర్ హ్యాడ్ ఇస్ అ బ్యూటిఫుల్ లైఫ్ స్పాన్ కదా. అంటే మనం ఆలోచిస్తే పెరగడం, తల్లిదండ్రులు లేరని మనము బాధేస్తుంది. ఆ ఆర్ఫన్ అన్న వర్డ్ యూజ్ చేయడానికే బాధేస్తుంది. కాకపోతే షీ వాజ్ కెప్ట్ అండర్ అ బ్యూటిఫుల్ గైడెన్స్ కదా. మొర్దెకాయ్ గురించి చూసాం. నిజంగానే ఒకళ్ళ పెంపకం ఎంత ఇంపార్టెంట్ అన్నది నేను కూడా చూస్తూ వచ్చాను. దేవుడు ఉపయోగకరంగా ఉంచాడు ఆయన టైంలో. అండ్ ఆయన టైమ్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ కదా. మనం ముందుగానే అనుకున్నట్టుగా దేవుడి పేరు లేని గ్రంథం ఇది, ఎస్తేర్ గ్రంథం. దేవుని పేరు లేని గ్రంథాన్ని ఈ 66 బుక్స్లో ఎందుకు యాడ్ చేశారు? పరిశుద్ధాత్ముడు దేవుడు ఎందుకు యాడ్ చేశారు అని అంటే, ఆల్వేస్ మనం వి నీడ్ అ ప్రూఫ్. దేవుడు నాకు కనిపించాలి, దేవుడు చేస్తున్నాడో లేడో, దేవుడు అసలు నాతో మనుషులుగా మాట్లాడేసేయాలి, ఈ అన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మనకి. కానీ ఎస్తేర్ గ్రంథంలో చూస్తే గాడ్ వాజ్ అ సైలెంట్ వర్కర్ కంటిన్యూలీ. ఎస్తేర్ చేసినా చేయకపోయినా, మొర్దెకాయ్ చేసినా చేయకపోయినా, గాడ్ ఆల్వేస్ వర్క్స్ ఫర్ హిస్ చిల్డ్రన్. తన పిల్లలు నిద్రించుచున్నా తను చేసే దేవుడు. అంతగా తన బిడ్డల గురించి ఆలోచించే దేవుడైనా. ఇజ్రాయెల్ జనము ఒకరి కింద బానిసత్వంలో ఉన్న సమయం ఇది. ఇండియా మనకి ఈజీగా అర్థమవుతుంది. బ్రిటిష్ పరిపాలించినప్పుడు మన ఇండియా పరిస్థితి ఏంటి? అందరూ చిన్న చిన్న పనులు వాళ్ళ కింద పనులు చేసుకుంటూ వచ్చినారు. ఫ్రీడమ్ రాగానే August 15th అన్నది వి సెలబ్రేట్ బికాస్ ఆఫ్ ద ఫ్రీడమ్. ఒక దేశము ఆ ఫ్రీడమ్ కోసం చూసింది. మరి ఇజ్రాయెల్ జనము ఎంతమంది కింద పరిపాలింపబడ్డారు, ఎంతమంది కింద నలగబడ్డారు. కానీ అయినా కానీ దేవుడు వాళ్ళతో ఉంటూ వచ్చిన. అంటే ప్రతిదానికి ఒక సమయం ఉంది వాళ్ళకి కొన్ని లెసన్స్ నేర్పించడానికి. అండ్ ఆల్సో దర్ ఇస్ అ ప్రాఫెసీ, మళ్ళీ వాళ్ళందరూ సమకూర్చబడతారని. అంత ఇప్పుడు వాళ్ళని తొక్కేస్తున్నారు కదా అని వాళ్ళ పక్షాన్ని లేడా అంటే లేదు. ఈలోపు మనమందరము తెలుసుకుంటున్నాం. ప్రతి ఈవెంట్ నోట్ చేయబడ్డది. అంటే ద హోల్ వరల్డ్ నోస్ వాట్ వాస్ గోయింగ్ ఆన్, అంటే వాట్ వెంట్ త్రూ ఆ టైంలో అంతా. సో సమయం అనేది దేవుని చేతిలో ఉన్నది. ప్రతి పరిస్థితి, ప్రతి ఈవెంట్ అనుకుంటారు ఇది జరిగిపోతుంది, ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వార్స్ అవుతున్నాయి, అక్కడ ఇది గందరగోళం అవుతుంది. అంటే ఈజ్ నాట్ గాడ్ సీయింగ్? హీ ఈజ్ సీయింగ్, హీ నోస్ ఇట్, చూస్తున్నాడు. సో మనం చూస్తే ఎస్తేర్ గ్రంథం బట్టి మనం నేర్చుకున్న
ఈ డిస్కస్ చేసిన వన్నిట్లో నాకు బాగా తట్టింది ఏంటంటే సమయము దేవుని చేతిలో ఉంది. దట్ ఎవ్రీ ఈవెంట్ ఈజ్ అండర్ హిస్ కంట్రోల్ అకార్డింగ్ టు హిస్ అపాయింటెడ్ టైం. ఎస్తేరు అనాథగా పెరిగి అక్కడ ఒక సర్వింగ్ అంటే దాసత్వంలో ఉన్న గాడ్ హ్యాస్ అ ప్లాన్ ఫర్ హర్, బ్యూటిఫుల్ ప్లాన్. కానీ ఈ బ్యూటీ కాంటెక్స్ట్ అంటే వైఫ్ కోసము సర్చింగ్లో ఈ అమ్మాయి దొరకడము తన చేతిలో లేదు. కానీ మొర్దెకాయ్ నాకు తెలిసి ఒకవేళ చాయిస్ ఇస్తే మొర్దెకాయ్ పంపడు. ఒకవేళ చాయిస్ ఇస్తే, బికాజ్ యాజ్ అ జ్యూ వెళ్ళరు వాళ్ళు, అలా ఆ పరిస్థితిలోకి వెళ్లకుండా దాటిపోవడానికే చూస్తారు. కానీ నో చాయిస్. ఎందుకంటే మనం ఆలోచిస్తే అంటే కొన్ని పరిస్థితులు బైబిల్లో, ఇప్పుడు మోషే గురించింది ఎక్సడస్లో. మోషే ఆ టైంలో ఫరో ఏమంటాడు, 2 సంవత్సరాల కింద పిల్లలందరినీ చంపించేమంటాడు కదా. చంపించేమన్నప్పుడు మోజెస్ ఒక్కడే ఎట్లా ఎస్కేప్ అయ్యాడు? దట్ వాస్ గాడ్స్ ప్లాన్. పడే పరిస్థితి ఉండింది, కానీ ఆ ప్లాన్లో అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యే పరిస్థితి దేవుడు ఇచ్చాడు. తల్లికి ఆ జ్ఞానం ఇచ్చి తప్పించాడు. వెరాజ్ న్యూ టెస్ట్మెంట్లో ఎట్ ద టైమ్ ఆఫ్ జీసస్, ఆ టైంలో కూడా జీసస్ హేరోద్ రాజు ఏమని ప్రకటిస్తాడు? 2 సంవత్సరాల పిల్లలు కింద వారిని అందరిని చంపించామన్నారు. ఆ టైంలో యేసుప్రభు వారు పట్టుబడాలి కదా. బట్ ద టైమ్స్ అండ్ ద ఈవెంట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆర్ అండర్ హిస్ కంట్రోల్. మరి ఈ అమ్మాయి పరిస్థితికి వచ్చేసరికి షీ హ్యాడ్ బీన్ టేకెన్, తీసుకొని వెళ్ళారు అని ఉంటుంది అక్కడ వచనం. షీ వాస్ టేకెన్ అని ఉంటుంది. అమాంగ్ ద ఎస్ ఆఫ్ కోర్స్ షీ ఈజ్ అ బ్యూటిఫుల్ గర్ల్ అని ఎంచబడింది. బ్యూటీతో పాటు షీ క్యారీడ్ ద ఫేవర్ ఆఫ్ గాడ్ విత్ హర్. నేను ఒకసారి ఒక మెసేజ్ ఒక సేవకుడు చెప్తా ఉన్నారు, ఆ చర్చ్లో ఒక అమ్మాయి ఎప్పుడు ఎంటర్ అయినా అంట దే ఫీల్ దట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ వాస్ గోయింగ్ అలాంగ్ విత్ హర్. ఆమె అలా ప్రశాంతంగా కనిపిస్తుందంట ఆమె నడుస్తుంటే. అంటే ఆ ప్రీచర్ చెప్పగలిగాడంటే ఆ కంటికి ఎంత కొంతమందిని చూస్తే మనకి కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, కంగారు వచ్చేస్తుంది. కానీ ఈ థాట్లో ఆలోచిస్తే ఆర్ వి బ్లెస్సింగ్ టు సమ్మన్? ఆర్గ్యుమెంట్స్ విల్ నెవర్ విన్ అ పర్సన్. ఎంత తెలుసా, మన స్త్రీ తత్వం ఏంటంటే వి ట్రై టు డిఫెండ్, వి ట్రై టు ఆర్గ్యూ. ప్రతి పరిస్థితికి ఆర్గ్యుమెంట్ దిగిపోవడానికే చూస్తాం. దట్ ఈస్ అవర్ నేచర్. ఎక్కువ మాట్లాడేస్తాము, మళ్ళీ సమస్యల్లో మనమే పడతాం. బట్ షీ ఎస్తేర్ క్యారీడ్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. ఎవరు చూడగానే ఫేవర్ కనిపించడము. ఒక 2 మాటలు మాట్లాడాక ఈ అమ్మాయి ఎంత బాగా మాట్లాడుతుందో, ఈ అమ్మాయితో కొంచెం సేపు మాట్లాడితే ఎంత పీసుగా ఉంటుందో అలా అనాలి. కానీ చూడగానే ఫేవర్ ఎక్కడి నుంచి తెలుస్తుంది? కొంతమందిని చూస్తే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. వీ హ్యావ్ టు క్యారీ ద ఫేవర్ ఆఫ్ గాడ్ విత్ us. దేవుడు ఎప్పుడు మన మీద దయ చూపడం మానడు. కానీ ఏంటంటే మనం స్టాప్ చేసుకుంటాం అది. వీ వాంట్ టు షో ఆఫ్, వీ వాంట్ టు బట్ దట్ ఈస్ నాట్ ద థింగ్. వీ హ్యావ్ టు క్యారీ ద ఫేవర్ ఆఫ్ గాడ్. దెన్ పీపుల్ విల్ రికగ్నైజ్ యూ యాజ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్. నీ మీద ఫోర్స్ పడదప్పుడు నీకు చాయిస్ వస్తూ ఉంటుంది. సో వాట్ వీఆర్ లర్నింగ్ ఇస్, what I wanted to tell is there is a time for every purpose. There is an appointed time for every purpose. ఆ టైం అన్నది ఇట్స్ a beautiful time. మనం ఎస్తర్ని చూస్తూ వచ్చాం. అతి కష్టము. అంతమంది అంటే వర్జిన్స్ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద రాయల్ ప్యాలెస్ అంటే
లోపలికి వెళ్ళాక ఏం జరుగుతుంది ఒక్కొక్కరితో అన్నది ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. వీ డోంట్ నో ద ఫార్మాలిటీస్ దేర్. ఒక కింగ్ ముందర షీ నీడ్ టు స్టాండ్ కంప్లీట్లీ. ఏం చేసినా ఊరుకోవాలి. ఆ పరిస్థితికి తీసుకొచ్చాడు అంటే దేవుడు. షీ హ్యాడ్ ఎ వెరీ బిగ్గర్ ప్లాన్. దాని వెనకాల ఉన్న పెంపకము ఎంత ఒబీడియంట్గా వచ్చింది అన్నది మనం చూసాం కదా. మొర్దెకాయ్ పెంచిన పెంపకము అటువంటిది. ఎక్కడైనా మౌనంగా ఉండడం, ఎక్కడైనా సబ్మిషన్గా ఉండడం, ఎక్కడున్నా అడ్జస్ట్ అయిపోవడము, కంటెంట్మెంట్ అయిపోవడం. ఎందుకంటే ఒక చోట ఉంటుంది, వాళ్ళు ఇచ్చిన దానికంటే మించింది ఏం అడగలేదంట అమ్మాయి. షీ డిడ్ నాట్ ఆస్క్ ఎనీథింగ్ మోర్, బట్ వాట్ ఎవర్ దే గేవ్ షీ టుక్ ఇట్. అంతే, అక్కడ ఫుల్ స్టాప్. షీ వాజ్ విన్నింగ్ ద ఫేవర్ ఆఫ్ పీపుల్ అట్ దట్ టైమ్. అది ఎంత బ్యూటిఫుల్ కదా. బికాస్ షీ నోస్ దట్ ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెలైట్, ద గాడ్ ఆఫ్ Jews, the God who said I am he that I am అని మోసెస్తో చెప్పి బయటికి లాక్కొని వచ్చిన దేవుడు, వీళ్ళు ఒకరి కింద దాసత్వంలో ఉన్న he will never leave them అన్నది తన హృదయంలో గట్టిగా పడిపోయింది. ఇంకోటి, మనం ఈ వర్డ్స్ చదువుతుంటే కూడా నీవు ఈ సమయమును బట్టి రాజ్యంనకు వచ్చితివేమో ఆలోచించుకొని చెప్పుమనేను అని ఎవరు అంటున్నారు ఇక్కడ? మొర్దెకాయ్ అంటున్నాడు. కానీ మొర్దెకాయ్ ఫస్ట్ నుంచి ఏం చెప్పాడు అమ్మాయికి? నువ్వెక్కడ నీ ఐడెంటిటీ రివీల్ చేయొద్దు అన్నాడు. షీ వాజ్ సో ఒబేయింగ్ హర్, షీ డిడ్ నాట్ రివీల్ హర్. మళ్ళీ సెకండ్ చాప్టర్లో కూడా ఉంటుంది that she did not reveal her identity because she was showing obedient to Mordecai. తను చెప్పిందే కదా పాటిస్తుంది. ఇక్కడ సడన్గా వచ్చి నువ్వు చేయకపోతే వేరే వాళ్ళు వచ్చి చేస్తారంటే హౌ డిడ్ యూ ఫీల్ ద రూడ్నెస్? అంటే ఏంటి, నిన్నటిదాకా ఒక మాట చెప్పి ఈరోజు మాట మార్చేస్తున్నారేంటి అనుకుంటాం కదా, అంతే కదా. బట్ స్టిల్ అక్కడ కంప్లైంట్ చేయలేదు అమ్మాయి. ఓకే, ఐ విల్ డూ ఇట్. నువ్వే కదా మనం అయితే ఆ ప్లేస్లో నువ్వే కదా నిన్నటిదాకా అసలు నువ్వు యూదురాలని చెప్పొద్దని చెప్పావు అని అంటాం మనం. అంటే అంటాం. ఆ అమ్మాయి అలా అనలేదు. ఓకే, ఇఫ్ ఐ పెరిష్ ఐ విల్ గో, ఐ విల్ డూ ఇట్. ఓకే, దిస్ ఈస్ ద టైమ్ ఐ హ్యావ్ టు రివీల్ మై సెల్ఫ్ చెప్పింది. సో ఒక్కొక్కసారి పరిస్థితులు మనకు అర్థం కాదు ఆ టైంలో ఎందుకు వస్తున్నాయి అనేసి. బట్ హిస్ టైమ్స్ ఆర్ always perfect, whether it is oppositions, whether it is rejections, whether it is ఇంకా మీరు అన్నీ యాడ్ చేసుకోండి, fill in the blanks. when you are a child of God, ప్రభా నీ చిత్తంలో నేనున్నాను అని నువ్వు ప్రార్థించుకున్నప్పుడు, నీ చిత్తమే నా పట్ల జరిగించుము అని నీ ప్రార్థన అయితే, నువ్వే పరిస్థితికైనా యూ విల్ సబ్మిట్ యువర్ సెల్ఫ్. సంఖ్య 3వ అధ్యాయము ఎవరైనా 1 నుంచి 8 వరకు గట్టిగా చదవండి, తెలుగులో చదవండి. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దానిని పెరిగివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగలించుట మానుటకు, వెతుకుటకును, పోగొట్టుకొనుటకును, దాచుకొనుటకును, పారవేయుటకును, చిప్పుటకును, పుట్టుటకును, మౌనముగా నుండుటకును, మాటలాడటకును, ప్రేమించుటకును, ద్వేషించుటకును, యుద్ధము చేయుటకును, సమాధాన పడుటకును. ఇంకా ఆన్ అండ్ ఆన్ ఉంటాయి, కింద చదివితే ఉంటాయి. కానీ ఇక్కడ ఇది రాసింది ఎవరు? సొలొమోను రాజు, జ్ఞానవంతుడు. అంత చూసేసి వచ్చిన జ్ఞానవంతుడు ఏం రాస్తున్నాడు? అయ్యో ఎందుకు ఇలాగ తపన పడుతుంటారు, ప్రతిదానికి సమయం ఉంటుంది, తొందర ఎందుకు మీకు, ప్రతిదానికి తొందర ఎందుకు? వెయిట్, దెర్ ఈస్ అ సీజన్ ఫర్ ఎవ్రీథింగ్
ఈవెన్ అందులో ఎన్ని ఉన్నాయి చూడండి, పుట్టడానికి చావడానికి. దర్ ఈస్ అ టైం. న్యూ టెస్ట్మెంట్లో ఉంటుంది కదా, దట్ ఈస్ అన్ అపాయింటెడ్ టైం ఫర్ డెత్. సో అన్నిటికీ ఒక టైము ఉన్నది. దాన్ని రూల్ చేసే అధిపతి ఎవరు? దేవుడు. ఈ దేవుడు కనిపించాలా మనకి? ఎస్తర్ గ్రంథంలో కనిపించట్లా, ఎస్తర్ గ్రంథంలో ఎక్కడ కనిపించట్లే. బట్ డోంట్ యు థింక్ హీ ఈస్ వర్కింగ్ దేర్? హీ ఈస్ వర్కింగ్ పవర్ఫుల్లీ. ఫస్ట్లో అంతా అగేన్స్ట్గా కనిపించింది కానీ బట్ హీ వాస్ కంట్రోలింగ్ ఎవ్రీథింగ్. సో God controls times, events and also judgments. He controls times, events and judgments. ప్రసంగి 3:17 చదవమ్మా. ప్రతి ప్రయత్నమునకు ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదనియు, నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడు తీర్పు తీర్చుననియు నా హృదయములో నేను అనుకుంటున్నాను. సో దర్ ఇస్ టైంకి, ఈవెంట్కి, జడ్జిమెంట్కి కూడా చాలా వికెడ్నెస్ అవుతూ ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం కదా. రీసెంట్గా ఎవరో చెప్తా ఉన్నారు, దేవుడు నమ్ముకున్న వాళ్ళకంటే దేవుడు నమ్ముకొని బ్రతుకులే చాలా ఈజీగా ఉంటున్నాయి, ఫ్రూట్ఫుల్గా ఉంటున్నాయి. వాళ్ళు అసలు కష్టపడినట్టే కనిపించదు. వాళ్ళు అనుకున్నాయి అన్నీ టక 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 వాళ్ళకే కానీ వాళ్ళ పిల్లలకే కానీ అన్నీ జరుగుతూ ఉంటాయి. మేము ఏడ్చుకోవాలి, వెయిట్ చేయాలి, గోజాడుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఇన్నేంటి మనకి అని అంటా ఉన్నారు. నేను అన్నాను, దట్ ఈస్ ద రిఫైనింగ్ టైం. మనకి వాళ్ళకి అంతలో వస్తుంది, అంతలో మాయమైపోద్ది. మనకి వచ్చింది ఎట్లుంటుంది? నిరంతరం నిలిచేదిగా ఉంటుంది, నిత్యత్వంలో నిలిచేదిగా ఉంటుంది. ఆ నిత్యత్వంలో నిలిచేవేంటి? ఈ ప్రపంచంలో అన్నీ కావు. ఇది లేదు, అది లేదు, అది లేదు, ఇది లేదు, అయ్యో అది అని బాధపడేదానికంటే నిత్యత్వంలో ఏం మిగులుతుంది? నువ్వే మిగులుతావు, ఇంకేం మిగలవు కదా. నీ సోలే మిగులుతుంది, నీ ఆత్మనే మిగులుతుంది. ఆ పరిశుద్ధమైన స్థలంలోకి, ఆ పరలోకానికి వెళ్ళాలి అంటే నీ ఆత్మ ఎంతగా రిఫైన్ అవ్వాలి, ఎంతగా రిఫైన్ అవ్వాలి. నేను అన్నీ పెట్టేసుకొని, నాకు అన్నీ పెట్టేసుకొని నా క్యారెక్టర్ నేను మార్చుకోకుండా దేవుడు ఉంటే చాలు, నాకు అన్ని ప్రపంచంలో అన్నీ ఉండి నేను పరలోకానికి హ్యాపీగా వెళ్ళిపోవాలంటే దట్ ఈస్ నాట్ క్రిస్టియన్ లైఫ్. దట్ ఈస్ నాట్, సారీ టు టెల్ అబౌట్ దిస్. కాకపోతే బట్ గాడ్ నోస్ ఎవ్రీ టియర్ వి షెడ్. ప్రతి చిన్నదానికి మనం బాధపడతామని తెలుసు, ప్రతి చిన్నదానికి మనము నొచ్చుకుంటామని తెలుసు, ప్రతి చిన్నదానికి మనము ఆయాసపడతామని తెలుసు. ఆయన అనుకుంటాడు, బిడ్డ నీ మంచి కోసమే చేస్తున్నాను నేను ఇది. నువ్వు మారు, నీ చుట్టూరు మారే బదులు నువ్వు మారు ఫస్ట్. నువ్వు కావాలి నాకు. నిన్ను పిలుచుకున్నాను, నువ్వు నన్ను చూసి వచ్చావా? ఎవరిని చూసి వచ్చావు కదా? దేవుని చూసి వచ్చామా దేవుని నమ్ముకోవడానికి? మనుషులను చూసి వచ్చామా దేవుని నమ్ముకోవడానికి? దేవుని చూసే వచ్చాం కదా. అయ్యో మనుషులము, వీఆర్ బంచ్ ఆఫ్ సిన్నర్స్, ఇంపర్ఫెక్ట్ పీపుల్. మనకంటూ పర్ఫెక్షన్ చివరి శ్వాస వరకు రానే రాదు. కానీ పరిస్థితులు మారుస్తాయి, సమయంని మారుస్తుంది. అట్ ద సేమ్ టైం వికెడ్నెస్కి జడ్జిమెంట్ ఉంటుంది కదా. సో ప్రసంగిలో జ్ఞాపకం చేసినట్టుగా ప్రతి కార్యమునకు ప్రతి క్రియకు తీర్పు చెప్పుటకును సమయము కలదు. హామాను చూసాము. హామాను వైఫ్ ఒకటి అంటది ఇంటికి వెళ్ళినప్పుడు, మీరు గమనించారా? ఏమంటది? నువ్వు యూదుల పక్షాన ఏం చేసినా వాళ్ళు నీకు ఇంక ఉంటుంది జాగ్రత్త అని. నువ్వు యూదులు అగేన్స్ట్గా ఏం చేసినా నీ పని అయిపోయిందే అంటది. ఆమెకి తెలిసింది కానీ హామాన్ ఏమనుకుంటున్నాడు? ఐ కెన్ విన్ ఓవర్ ఎవ్రీ వన్, ఐ కెన్ విన్ ఓవర్ ద కింగ్, ఐ కెన్ డూ ఎనీథింగ్ అనుకున్నాడు. కానీ ఆ సమయం ఆయన పైన పినాకల మీద ఉండొచ్చు,
ఎంత అడ్వాన్స్గా వెనక్కి వెళ్ళి ఏం చేశాడు, ఊరి ఖమ్మం కూడా మంచిగా 50 ఫీట్ది పెట్టించేశాడు మొర్దెకాయిని హ్యాంగ్ చేయడానికి. ఎవరు తీసిన గొయ్యిలో వాళ్ళు పడతారని ఉట్టిగానే అన్నారు కదా. అది సెక్యులర్ మాట అయినా మన బైబిల్లో ఇంకా బాగా పెట్టింది, ఎవరు తీసిన గొయ్యిలో వాళ్ళే పడతారు. ఎందుకు గొయ్యి తీయడము వేరే వాళ్ళ కోసం? సో మరి ఇట్లాంటి మనుషుల్ని ఉండడం అంటే యోసేపు గురించి చూస్తున్నాం. యోసేపు ఓన్ బ్రదర్సే అమ్మేశారు కదా. మరి యూదా ఇస్కరియోతుని చూస్తున్నాం, యేసు ప్రభుతో పాటు ఉండి 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 చివరికి అమ్మేశారు. దేవుడు వాళ్ళకు కూడా అవకాశం ఇస్తాడు. యూదా ఇస్కరియోతుని చివరి వరకు తనతో ఉంచుకున్నదంటే గాడ్ గేవ్ హిమ్ సో మెనీ ఛాన్సెస్, సో మెనీ. ఎంత టైం ఇచ్చారు చివరి వరకు. అయినా కానీ అలా అనుకున్నది చేస్తున్నారంటే వాళ్ళ దుష్టత్వం వాళ్ళని చేయనిస్తుంది అంటే దే ఫర్గెట్ దట్ గాడ్ ఈస్ దేర్ టు జడ్జ్ ఓవర్ దిస్ వికెడ్నెస్. సో గాడ్ కంట్రోల్స్ టైమ్స్, ఈవెంట్స్ అండ్ జడ్జ్మెంట్. వీ నో వాట్ హ్యాపెన్ టు హేమన్. తను ప్రిపేర్ చేసిన దాంట్లో తనే పడ్డాడు. తీర్పు ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి నుంచి వచ్చింది తీర్పు. మనుషులు ఎంతో ఆలోచిస్తారు కాకపోతే దేవుని ఉద్దేశమే నెరవేర్చబడుతుంది ఏదైనా కానీ. సో అది ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్, చాలా మటుకు మనం ఆ పీస్లో we ask God to give us peace of understanding. ప్రభా, ఈ టైంలో నాకు చాలా ఉద్రేకంగా ఉన్నాను, ప్లీజ్ హెల్ప్ మీ. Then we see that God's authority over time. సమయము దేవుంది. ఆయన సమయంలో మనం ఎన్ని ప్లాన్స్ వేసుకున్నా it is his time. డానియల్ 2:21 ఒకసారి చదవమ్మా. తెలుగులో చదువు, నేను ఇంగ్లీష్లో చదువుతా. He changes times and seasons. He removes kings and raises up kings. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు, నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. రాజులను తొలగించేవాడు, కాలంలో మార్చేవాడు ఆయనే. మనం చూస్తున్నాము, వస్తీని తీసేశారు, ఎస్తేర్ని తీసుకొచ్చారు, హామాను తీయబడ్డాడు, మొర్దెకాయిని హెచ్చింపబడ్డాడు. సో గవర్నమెంట్ రూలర్స్ అందరూ ఒకవేళ దేవుని తెలుసుకోకపోయినా గాడ్ ఈజ్ సీయింగ్ ఏ కంట్రీకైనా, బికాస్ హీ నోస్ హూ ఈజ్ రూలింగ్, వాట్స్ గోయింగ్ ఆన్ అబౌవ్ దెమ్. దెర్ ఈజ్ అ గ్రేటర్ రూలర్. సో పరిస్థితులన్నీ ఆయనకు తెలుసు. దేవుడు తన సమయంలో పరిస్థితులను మార్చును. ఒక మనిషి కొరకు దేవుడు ఏదైనా చేయగలడు. గవర్నమెంట్స్ మారుతాయి కొన్నిసార్లు. నిన్నటి వరకు ఒక వీసా రూల్ ఉంటుంది, ఈ రోజు నుంచి ఇంకో వీసా రూల్ ఉంటుంది. అది మనకి అడ్వాంటేజ్కి వస్తుంది. కానీ మనం ఎక్కడో ఉండాలి, ఏం చేయాలి అన్నది ఆయన చిత్తంలో ఉంది. సో లెట్స్ రిమైండ్ ourselves, our times are in his hands. మనుషుల చేతిలో లేదు. ఎక్కడో పుట్టామండి మనం, ఏదో చదువుకున్నాము, ఇక్కడికి వచ్చాము, ఇదే నా దేశము, ఇక్కడే నేను స్థిరపడిపోతాను అంటే, నేను ద డే ఐ లెఫ్ట్ మై ఇండియా పాస్పోర్ట్ అంటే ఏమంటారు రినౌన్స్ చేసినప్పుడు, ఐ వాజ్ థింకింగ్ అమెరికా పాస్పోర్ట్ తీసుకుంటున్నప్పుడు అది రినౌన్స్ చేశాను, ఇది తీసుకున్నాను. ఇది తీసుకున్నాక నేను అమెరికన్నా అంటే నాకు ఆ ఫీలింగ్ రాదు. అట్లా చెప్పి నేను ఇండియన్నా అంటే ఆ ఫీలింగ్ పోయింది. ఆ హిస్టరీ మర్చిపోయాను, ఈ హిస్టరీ నాకు రాదు. ఈ హిస్టరీ తెలియదు, ఏదో చదివాము ఇంటర్వ్యూ కోసం. బట్ కాన్స్టెంట్గా నా వెనకాల ఏం నడుస్తుంది అంటే, ఐ డోంట్ బిలాంగ్ టు దిస్ కంట్రీ ఆల్సో, ఐ డోంట్ బిలాంగ్ టు దిస్ ల్యాండ్.
there is much more for me. I am a citizen of heaven. That makes me to move forward. I'm just a sojourner. I'm just an ambassador here. That నాకు ఇచ్చిన ఈ కొద్ది సమయము దేవునికి ఉపయోగపడాలి. సో గాడ్స్ అథారిటీ ఓవర్ టైం. నెక్స్ట్, సమ్ టైమింగ్స్ ఆర్ నోన్ ఓన్లీ టు గాడ్. మనకు అన్నీ తెలిసే పరిస్థితి మనకు అవసరం లేదు. నాకు అన్నీ తెలియాలని కూర్చుంటాం, గూగుల్ చదివేస్తాం, చాట్ జీపీటీని అడిగేస్తాము, ఇంకా ఏఐ ఇవన్నీ ఈ మధ్య వచ్చినాయి అన్నీ అడిగేస్తాము. వద్దు. ఎందుకు మన స్ట్రెస్ లెవెల్స్ పెంచేసుకోవడం? ఎందుకు మన స్ట్రెస్ లెవెల్స్ పెంచుకోవడం? సమ్ థింగ్స్ నోన్ ఓన్లీ టు గాడ్. బైబిల్లో కూడా చాలా విషయాల్లో దేవుడు సైలెన్స్ పెట్టాడు అంటే నీకు అనవసరము. సో సమ్ థింగ్స్ ఆర్ నోన్ ఓన్లీ టు గాడ్. యాక్ట్స్ ఎవరన్నా అపోస్తుల కార్యము 1st chapter 7th verse చదవండి. చాలు, మన పని కాదు అది. ఎస్తేరు అనాథగా ఉండడం ఏంటి పరిస్థితి? ఎందుకు తల్లిదండ్రులు ఆ చెరలో ఉన్న అలా అనాథ పెరగడం ఏంటి? ఈ అన్యజనుల మధ్యలో ఉండడం ఏంటి? అన్యుడికి వైఫ్ అవ్వడం ఏంటి? ఇవన్నీ క్వశ్చన్ మార్క్ చేసుకోకుండా వెళ్ళిపోతా వచ్చింది అమ్మాయి. బట్ ఇన్ ద ఎండ్ ఎవ్రీథింగ్ వాజ్ బ్యూటిఫుల్. She did not initially understand her purpose. కదా, మొదట ఆమెకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. హర్ పొజిషన్స్ మేబీ మీనింగ్లెస్గా ఉండొచ్చు. వస్తీలాగా నాకేదో రోజు పరిస్థితి వస్తుందేమో అనుకున్నట్టొచ్చు. కాకపోతే దేవుడు తన ఉద్దేశాలని మనతో అలైన్ చేయడానికి సమ్ పరిస్థితులు అలౌ చేస్తాడు. గాడ్ అలైన్స్ హిజ్ విల్ through the events or situations which are allowed in us. ఆయనకి అలైన్ అవ్వడానికి. సో some timings are known only to God, and God blesses and delivers in due time. మనం బ్లెస్సింగ్ ఫస్ట్ అడిగేస్తాం, కానీ there will be a blessing coming later అన్నది వెయిటింగ్ చాలా కష్టం మనకి. we cannot wait. కానీ Psalm 1లో ఏముంటుంది? Psalm 1లో 3rd and 4th verseలో చదవమా? ఇన్ ఇట్స్ తన కాలమందు ఏమిచ్చు చెట్టు వలె. సో ఆ ఫలాలు చూడాలంటే తన కాలం ఒకటి ఉంటుంది, ఆ సమయం ఒకటి ఉంటుంది. నాకు ఇప్పుడే కావాలంటే రాదు, ఇప్పటికిప్పుడు జరిగిపోవాలంటే కాదు. ప్రే అబౌట్ ఇట్, వెయిట్. సమ్టైమ్స్ గాడ్ క్విక్లీ ఆన్సర్స్, సమ్టైమ్స్ హీ విల్ సే నో, సమ్టైమ్స్ హీ సేస్ వెయిట్. అండ్ రిమెంబర్, వెయిటింగ్ పీరియడ్ ఈజ్ నాట్ ద డినైల్ ఫ్రమ్ గాడ్. And every denial is not a rejection from God. There is a better thing for you. మనం దానికంటే ముందు కంగారు పడిపోయి పీస్ని కోల్పోతాం. ఫస్ట్ వాట్ వి లూజ్ ఇస్ ద పీస్ అండ్ జాయ్. మీరు ఆలోచించండి, మనము విమెన్గా ఫస్ట్ మనం కోల్పోయేది అసలు నాకు సంతోషమే లేదు, సమాధానమే లేదంట. ఎంతమంది అనుకోము? డోంట్ లూజ్ ఇట్ ఫర్ చిన్న విషయాలకి. డోంట్ లూజ్ యువర్ పీస్. దెర్ ఈస్ అ బిగ్గర్ థింగ్ ఫర్ యూ. సో హార్వెస్ట్ కమ్స్ ఇన్ డ్యూ సీజన్ కదా. ఒక ఫార్మర్ ఎంత వెయిట్ చేస్తే హార్వెస్ట్ వచ్చింది. ఫ్రూట్ఫుల్ హార్వెస్ట్ రావాలంటే ఎంతో కష్టపడతాడు. వెయిటింగ్ పీరియడ్, రెయిన్ కోసం వెయిట్ చేస్తాడు. పురుగులు రాకుండా చూసుకోవాలి, ఎన్ని చూసుకోవాలి. బట్ దెర్ ఈస్ అ డ్యూ టైం. తగిన సమయంలో పంట కలుగుతుంది.
గలేషియన్స్ 3:9లో ఉంటుంది. తగిన కాలంలో మనము పంట కోయదాము. ఇన్ ఇట్ సీజన్ దే విల్ బేర్ ఫ్రూట్. సామ్ 1లో ఉంది, తన కాలమందు ఫలమిచ్చు చెట్లు ఎప్పుడు ఉంటుంది? తగిన కాలం ఉంటుంది. తన కాలము, తగిన కాలము, ఆ సమయము, నీ సమయము, that particular perfect time have to be aligned with the God's will. నా టైం నాదే, నా ప్లాన్ నాదే అంటే కుదరదు. అప్పుడు పప్పులో కాలేస్తాం. ఎట్లా చేసింది మన ఎస్తేర్ చూస్తే? షీ ఫాస్టెడ్ ఓవర్ ద సిచ్యువేషన్. షీ గ్యాదర్డ్ హర్ ఫ్రెండ్స్ ఓవర్ ద సిచ్యువేషన్. ఫస్ట్ వెళ్ళిపోలా. నేను రోషం కొద్దీ వెళ్ళిపోలేదు, కానీ షీ స్టూడ్ ఫర్ ఇట్. ప్రేయర్ చేసి అందరితో ప్రేయర్ ఆ టైం స్పెండ్ చేసి, ఫాస్టెడ్ అంటే ఇక్కడ ప్రేయర్ అని అక్కడ రాయబడలేదు, కానీ యూదులు చేసేది అదే. సో రాజు అతట ప్రాణం ఇవ్వడానికి కూడా తెగించింది. కాకపోతే ప్రాణంకి తన ఆత్మ అధికారి అయిన దేవుడు మనిషి చేతిలో ఆ బిడ్డ నలిగిపోకుండా, మనిషి చేతిలో ఆ బిడ్డ కోల్పోకుండా, ఆ మనిషి చేతిలో పెరిష్ అయినా పర్వాలేదు అనుకున్నది పెరిష్ అవ్వకుండా దేవుడు ఆ బిడ్డని నిలబెట్టుకున్నాడు. ఆ బిడ్డ ఎంత బ్లెస్సింగ్ ఉంది చూడండి. కింగ్కి బ్లెస్సింగ్ ఉంది, చుట్టుపక్కల వాళ్ళు గ్యాదర్ చేసి ప్రేయర్ చేసుకుని చలికత్తలతో అక్కడ ఉన్న ఈనక్స్ అని ఉంటుంది, నపంసకులకి బ్లెస్సింగ్, అక్కడ రాజ్యానికి బ్లెస్సింగ్, మొర్దకాయకి బ్లెస్సింగ్, యూదులందరికీ బ్లెస్సింగ్. హౌ అబౌట్ యూ అండ్ మీ? ఆర్ వి బ్లెస్సింగ్ టు ఎనీవన్? నాకు ఒక్కటి ఎప్పుడు అనిపిస్తుంది, దిస్ ఇస్ మై కాన్స్టెంట్ ప్రేయర్, ప్రభా, I should never have a regret when I go to my graveyard. When I go to my graveyard, I should never have a regret. అంటే మనం బ్లెస్సింగ్ ఉన్నామా లేదా చూసుకుంటా ముందుకెళ్ళాలి. If you are not blessing, pray about it. Be a blessing to someone. Be blessing to someone. To your husband. ఎక్కడి నుంచో స్టార్ట్ అక్కర్లా. నీ హస్బెండ్కి నువ్వు బ్లెస్సింగ్ ఉండు. నీ ద్వారానే నాకు ఇలా ఉంది, నువ్వే నా బ్లెస్సింగ్, నువ్వే నా పిల్లలకి బ్లెస్సింగ్ అనేలాగా ప్రూవ్ యువర్ సెల్ఫ్. న్యూ టెస్ట్మెంట్లో మనం అన్నీ చూస్తున్నాం, ఇన్స్ట్రక్షన్స్, ఉమెన్ ఎలా ఉండాలి, ఉమెన్ అలా ఉండాలి, ఉమెన్ ఎలా ఉండాలని ఎన్ని నేర్చుకుంటున్నాము. వై ఆర్ వి నాట్ బ్లెస్సింగ్ టు అవర్ స్పౌసెస్? వై ఆర్ వి నాట్ బ్లెస్సింగ్ టు అవర్ చిల్డ్రన్? వై ఆర్ వి నాట్ బ్లెస్సింగ్ టు అవర్ చర్చ్? వై ఆర్ వి నాట్ బ్లెస్సింగ్ టు అవర్ కొలీగ్స్? wherever you are. డానియల్లో ఒక్క వచనం చూసి మనం ముగించుకుందాం. I like this verse very much. 12, Daniel 12th chapter, 3rd verse. ఎవరి వల్లే? ఇక్కడ ఏ నక్షత్రం చూస్తున్నాం? ఎస్తర్ మీనింగ్ ఏంటి? స్టార్. అండ్ తన హదస అన్నది మర్టల్ లీవ్స్ క్రష్ చేయబడింది. ఇప్పుడు షీస్ షైనింగ్ యాజ్ ఎస్తర్ బికాస్ ఎంతమంది యూదుల్ని కాపాడుకుంది. షీ వాజ్ అ బ్లెస్సింగ్ టు ద నేషన్ ఇట్ సెల్ఫ్. ఎవరు అనేకులను నీతి మార్గంలో నడుస్తున్నా దేవుడు ఎంత బాగా పెట్టాడు చూడు. ఎవరు అనేకులను, ఎవరు? నువ్వు నేను కూడా ఇంక్లూడెడ్. ఇఫ్ యూ క్యాన్ స్ట్రైవ్ ఫర్ గాడ్, ఇఫ్ యూ క్యాన్ బీ అ బ్లెస్సింగ్ టు అదర్స్. సో లెట్స్ పాండర్ ఆన్ దీస్ పాయింట్స్. ఇంకా దేవుడు మనల్ని ఇంకను ఎందుకు పెట్టాడు ఇక్కడ? వై వీఆర్ పొజిషన్ హియర్, వై వీఆర్ హియర్, వాట్ ఈజ్ అవర్ పర్పస్ ఆఫ్ లివింగ్. సెక్యులర్గా ఆలోచించకండి. గాడ్లీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్తేర్ యూదులకు నిలబడ్డది. మనం ఎవరి కోసం నిలబడుతున్నాము?